చింటూ వాళ్ళని ఊరు మార్చేస్తూ బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు రోహిణి ఏం చెప్పబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక రోహిణి అయితే ఇక ప్రెగ్నెన్సీ రావట్లేదు, నాకు ఎందుకు 1 ఇయర్ అయింది పెళ్ళయి, ఎందుకు రావట్లేదు, అన్ని టెస్టులు చేయించుకున్నాను కానీ ఎందుకు రావట్లేదు అని తనలో తానే ఇక మదన పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ రూమ్లోకి వస్తాడు. మనోజ్ మనోజ్ మనని పిల్లల్ని కందాం మనోజ్ అని రోహిణి అంటుంటే, కన్ రోహిణి అయినా ఫాల్ట్ ఉంది నీలో కదా, నువ్వు టెస్ట్ చేయించుకున్నావు కదా, ఇంకా మరి మనమేం చేస్తాం చెప్పు అని మనోజ్ అంటుంటే, ఫాల్ట్ నీలోనూ నాలోనూ కాదు మనోజ్, ఒకసారి ఇద్దరం వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం ప్లీజ్ మనోజ్ అని రోహిణి అడుగుతుంటే, ఏంటి నేనెందుకు చేయించుకోవాలి, ప్రెగ్నెన్సీ రాలేనిది నీకు, నీకు రాకపోతే నేనెందుకు చేయించుకోవాలి అని మనోజ్ అంటుంటే, ఏంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు నువ్వు, నీ దగ్గర లోపం ఉంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, ఆ విషయం తెలుసా నీకు అని రోహిణి అంటుంది. ఏంటి అంటే ఇప్పుడు నన్ను తక్కువ చేసి చులకనగా మాట్లాడుతున్నావా నువ్వు అని మనోజ్ అంటుంటే, అదే కదా మనోజ్, నువ్వు నన్ను అలాగే మాట్లాడుతున్నావు, మరి ప్రెగ్నెన్సీ రాలేదు నాకంటే నాలోనే ఫాల్ట్ ఉందని నువ్వు అన్నప్పుడు మరి నేనెంత బాధపడతానో చెప్పు అని రోహిణి అంటుంది. అదంతా నాకు తెలియదు రోహిణి, టెస్ట్లు గిస్ట్లు అంటే నా వల్ల కాదు అని మనోజ్ అంటుంటే, ఏ నీ పాత ఎఫర్ట్స్ అన్ని బయటపడతాయనా, లేకపోతే నీలో మగతనం లేదనా, లేదా నీ కల్పనతో రిలేషన్షిప్లో ఉన్నావు కదా 6 నెలలు, అది బయటపడిపోతుందని నువ్వు భయపడుతున్నావు, చెప్పు మనోజ్ చెప్పు అని ఇక గట్టి గట్టిగా మాట్లాడుతుంది రోహిణి. అయితే ఏంటి రోహిణి మన పాతవన్నీ తీసి చెప్తున్నావు, నేను ముందే చెప్పాను నీకు, నేను ఆల్రెడీ నీకు అన్నీ చెప్పి పెళ్లి చేసుకున్నాను, నువ్వు మళ్ళీ ఇప్పుడు అవన్నీ తవ్వి నన్ను బాధ పెట్టకు రోహిణి అని ఇక మనోజ్ అంటుంటే, మరి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, నీకు అది కనిపించడం లేదా మనోజ్, పిల్లలు పుట్టట్లేదని నేను బాధపడుతుంటే నువ్వేమో నేను టెస్టులు చేయించుకోను అది ఇది అంటే మరి నాకు ఎలా ఉంటుంది చెప్పు అని ఇక రోహిణి అంటుంటే, ఇంట్లో ప్రశాంతం లేదు, షాప్లోనే ప్రశాంతం లేదు అని ఇక మనోజ్ అయితే బయటికి వెళ్ళి హాల్లో కూర్చుని ఉంటాడు డల్గా. అప్పుడే ప్రభావతి రూమ్ నుంచి బయటికి వచ్చి, రే మనోజ్ ఏమైందిరా అర్ధరాత్రి బయటకు వచ్చి కూర్చున్నావు ఏమైంది అని ప్రభావతి అడుగుతుంటే, ఏం లేదులేమ్మా అని మనోజ్ అంటాడు. చెప్పు ఏమైందో, ఏముంది, ఇదిగో పిల్లల్ని కందామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళింది కదా రోహిణి, తను టెస్టులు చేయించుకుందంట, నన్ను కూడా టెస్టులు చేయించుకోమంది అని మనోజ్ అంటుంటే, అరే నువ్వు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం నీకే ఉందిరా, నువ్వు నా పులిబిడ్డవి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, నేను ఆ మాటే అంటే తను నా పాత ఎఫైర్స్ అన్ని బయటికి తవ్వి మాట్లాడుతుందమ్మా, నాకు బాధేసి బయటికి వచ్చేసాను అని మనోజ్ అంటుంటే, ఏంటి అలా మాట్లాడుతుందా, నువ్వుదా ముందు నువ్వుదా అని ఇక మనోజ్ని తీసుకువెళ్తుంది రోహిణి దగ్గరికి. ఏంటమ్మా ఏంటి వీడితో ఏదో అంటున్నావంటే ఏంటి, మొగుడు పెళ్ళామా అన్నాక పాతవన్నీ తవ్వుకోకూడదు, ఆల్రెడీ వాడు నీకు అన్నీ చెప్పే కదా పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నువ్వున్నావు, నువ్వెక్కడ పెరిగావో ఏం చేసావో, వెస్ట్రన్ కల్చర్లో పెరిగావా లేదా అన్నది మాకు తెలీదు, నువ్వు మలేషియాలో పెరిగావు, అక్కడేం తప్పు చేయకుండా ఉన్నావా నువ్వు అని ప్రభావతి అడుగుతుంటే రోహిణి అయితే షాక్ అయిపోయేలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటత్తయ్య మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ అబ్బాయి టెస్టులు చేయించుకోనన్నారు, చేయించుకోను అంటే ఏదో ఫాల్ట్ ఉన్నట్టే కదా, మరి ఎందుకు చేయించుకోను అంటున్నాడు అడగండి అని రోహిణి అంటుంటే, వాడెందుకు చేయించుకోవాలమ్మా, నీకు కదా పిల్లలు కావాలి పుట్టాల్సింది, నువ్వెళ్ళి చేయించుకో అని ప్రభావతి అంటుంది. సర్లే అత్తయ్య మీ ఇష్టం, మీకు మనవల్లొద్దు ఆస్తులొద్దు అనుకుంటే మానేయండి, నాకేం ప్రాబ్లం లేదు, నేనైతే టెస్టులు చేయించుకున్నాను, నాలో ఏం ఫాల్ట్ లేదని తెలిసింది, మనోజ్ టెస్ట్ చేయించుకుంటే మనోజ్కి కూడా తెలుస్తుంది కదా ఫాల్ట్ ఉంటే ఒకవేళ టాబ్లెట్స్ వాడాలి, ఇది చెయ్యాలి అవి చెయ్యాలి అని డాక్టర్లు చెప్తారు కదా, అలా పాటిస్తారని నేను కనుక్కుందామని నేను అడుగుతుంటే మనోజ్ని మళ్ళీ మీరు మధ్యలో వచ్చి ఇలా అంటారేంటి అని రోహిణి అంటుంది. అదంతా నాకు అనవసరం అమ్మా, నా కొడుకుని చిన్నచూపు చేసి నువ్వు మాట్లాడుకో అంతే అనిక ప్రభావతి అనేసి రూమ్ నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఈవిడ కొడుకు మాత్రం చాలా గొప్పవాడని, పెళ్లికి ముందు ఎన్ని ఎఫర్లు పెట్టుకోలేదు, ఎంతమందితో ఉండలేదు, ఇప్పుడు మాత్రం టెస్టులు చేయించుకుందాం దా అంటే వచ్చేసింది ఇంత పొడుగ్గా అని చెప్పేసి ఇక రోహిణి మనసులో అయితే అనుకుంటుంది. ఇక మనోజ్ మరియు ప్రభావతి మేడపైకి వెళ్తారు. రే ఏంట్రా తను అలా మాట్లాడుతుంది, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని ఇక ప్రభావతి అడిగేసరికి రూమ్లో ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. ఇక మనోజ్ అయితే, నువ్వు టెస్ట్ చేయించుకోనడం తప్పేరా, నువ్వే పిల్లల్ని కనాలనుకుంటున్నావు కదా, నువ్వే టెస్ట్ చేయించుకోవడం కూడా తప్పే, కానీ నీ పాత విషయాలు తవ్వడం అవసరం కాదు ఇక్కడ, అంటే తను నీ పాత విషయాలు తవ్వింది కాబట్టి తను ఎక్కడ ఉందో, ఎలా పెరిగిందో, ఎవరి మధ్య పెరిగిందో మనకు తెలీదు, ఎలాంటి తప్పులు చేసిందో కూడా మనకు తెలీదు కాబట్టి తన గతం గురించి ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్నాక అప్పుడు చెప్తాను రోహిణి పని అని ఇక ప్రభావతి అంటుంటే, సర్లేమ్మా తన్నేమనకు అని మనోజ్ అంటాడు. అబ్బో ఇప్పుడే కదా హాల్లో డల్గా కూర్చున్నావు, ఇప్పుడేమో మళ్ళీ పెళ్ళం మీద ప్రేమ వచ్చిందా నీకు అని ప్రభావతి అంటుంటే, నేనేదో డల్గా కూర్చున్నాను, నువ్వు వచ్చి అడిగావు కాబట్టి నీకు చెప్పాను, ఇప్పుడు రోహిణి దానికి ఎలా రియాక్షన్ ఇస్తుందో ఏంటో అని ఇక మనోజ్ అంటాడు. ఇంకేమన్నా అంటే పిలువు నన్ను వచ్చి చెప్తాను అని
ప్రభావతి ఏంటంటే ఈసారి తన ఇంట్లో ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఇలా మాటలు మాట్లాడితే అనిక అనేసి మనోజ్ అయితే కిందకి వెళ్ళిపోతాడు. ఏదో తేడాగా ఉంది. రోహిణి ఏదో తప్పు చేస్తుంది, లేకపోతే ఎందుకు ఏదో దాచినట్టే మాట్లాడుతుంది. ఏమన్నా అడిగితే ఎప్పుడు తప్పించుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్న గురించి కానీ వాళ్ళ అమ్మ గురించి కానీ అడిగితే తప్పించుకుంటూ ఉంటుంది. ఎవరన్నా అమ్మ నాన్న అంటే ఇదిగో అండి అని చెప్పేసి ఫోటోల్లోనో ఫోన్లోనో ఎలాగోలా చూసి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కానీ రోహిణి నోట్లో చెప్పడం అలాంటి మాటలు వినలేదు నేను. తను ఏదో తేడా చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక ప్రభావతి అయితే. ఇక మనోజ్ పైనుంచి కిందకైతే వచ్చేస్తాడు, రూమ్లోకి వెళ్తాడు. రోహిణి చాలా కోపంగా కూర్చుని ఉంటుంది. రోహిణి రోహిణి అని ఇక మనోజ్ పిలుస్తుంటే వెళ్ళు, మీ అమ్మ దగ్గరే పడుకో, మీ అమ్మతోనే ఉండు, నేనెందుకు పెళ్ళాంగా వేస్ట్ కదా నీకు అని రోహిణి అంటుంటే, అలా కాదు రోహిణి. ఏంటి కాదు రోహిణి, ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏదో అయింది, వెళ్ళి ఆవిడకి చెప్పాలా? ఆవిడ మళ్ళీ నా మీద ఇలా ఉసుగొలు పలా వచ్చి నన్ను తిట్టాలా? ఛీ, ఏంటి మనోజ్ అసలు నువ్వు పిల్లని అర్థం చేసుకునేవాడు దొరికితే బాగుంది అనుకున్నాను, కానీ నువ్వు అసలు అర్థమే చేసుకోవట్లేదు. ఏంటో నా బతుకు అనిక రోహిణి బాధపడుతుంటే, అలా కాదు రోహిణి, నేను బయట కూర్చుని బాధపడుతుంటే నువ్వు తిట్టావని అమ్మ వచ్చి అడిగింది, ఇక చెప్పేశాను అని మనోజ్ అంటుంటే, బయట కూర్చుని బాధపడుతున్నప్పుడు ఆవిడ అడిగితే ఏదో ఒక్కటి చెప్పాలి, కానీ ఇలా ఇలా గొడవ అయిందని మొత్తం గుట్టు మొత్తం బయట పెట్టేసుకుంటారా? చూడు, మీ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ నన్ను అంటున్నారు మీ అమ్మ ఎన్ని మాటలన్నారు చూసావా అని ఇక మనోజ్ని అంటుంది రోహిణి అయితే. సరే ఇవాళకి కుదిలే, ఇంకోసారి ఎప్పుడు చెప్పను అని మనోజ్ అనేసరికి, సరే మనోజ్, నువ్వు టెస్టులు చేయించుకుంటే చేయించుకో, నాకు అనవసరం, కానీ నీకు గుర్తుందా, ఫస్ట్ ఎవరినైతే మనవన్న మనవరాలను ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆస్తి రాసిస్తానని చెప్పింది సుశీలమ్మ గారు, దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో అని ఇక రోహిణి అయితే పడుకుని పోతుంది. అవును, ఇది కూడా బాగుంది, ఆస్తులు గట్ట మనకు వస్తాయి కదా ఫస్ట్ పిల్లల కంటే, మనం కూడా వెళ్దాం టెస్టులకి అని మనసులో అనుకుంటాడు ఇక మనోజ్ అయితే. ఈ దెబ్బకి మనోజ్ కంపల్సరీగా టెస్టులకి వస్తాడు అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇక మీనా అయితే సుగుణమ్మ వాళ్ళకి ఊరికూరికి ఫోన్ చేస్తూనే ఉంటుంది. సుగుణమ్మ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ ఫోన్ చేసేటప్పటికి మీనా అయితే చింటూ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో చింటూ. చెప్పండి మీనా ఆంటీ. ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది? మరేం లేదు, ఫోన్ పెద్ద పని చేయట్లేదు, టచ్ సరిగా పని చేయట్లేదని బామ్మ పక్కన పాడేసింది అని ఇక చింటూ ఏదో చెప్పడంతో, అవునా మీ బామ్మ లేదా అని మీనా అడుగుతుంది. అమ్మమ్మ బయట ఉంది, ఎవరితోనో మాట్లాడుతుంది, నేను లోపల ఆడుకుంటున్నాను, అందుకని ఫోన్ లిఫ్ట్ చేశాను అని చింటూ అంటుంటే, సరే నీకేదో కావాలన్నావు కదా, ఇవాళ మీ ఊరు వస్తున్నాము, నీకేమన్నా కావాలంటే చెప్పు తీసుకొస్తాము అని మీనా అంటుంటే, అవునా ఆంటీ, సరే నాకు ఇలా ఇలా తీసుకురండి అని ఇక చింటూ అయితే చెప్తాడు మీనాకి. సరే మీ బాలు అంకుల్ వచ్చాక కొన్ని తీసుకొస్తాను సరేనా అని ఇక మీనా అయితే ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే సుగుణమ్మకి మళ్ళీ ఫోన్ వస్తుంది. ఈసారి రోహిణి ఫోన్ చేస్తుంది. అప్పుడు కూడా చింటూయే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమ్మ చెప్పమ్మా అని చింటూ అంటుంటే, హాయ్ చింటూ, ఏం చేస్తున్నావు? అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మమ్మ బయట ఎవరితో మాట్లాడుతుంది, పిలవనా అమ్మ అని చింటూ అంటుంటే, ఒకసారి పిలవ్వా అని రోహిణి అంటుంది. ఇక చింటూ అయితే వెళ్ళి సుగుణమ్మని పిలుచుకుని లోపలికి వస్తాడు. ఇక సుగుణమ్మ ఫోన్ తీసుకుని, చెప్పమ్మా రోహిణి అని చెప్పేసి అంటుంటే, అమ్మ ఇవాళ నేను ఊరొస్తున్నాను, మీరు బ్యాగ్లన్నీ సర్దేసి ఉంచుకోండి, మనము ఇల్లు మారిపోతున్నాము, ఆ ఊర్లో ఉండడం లేదు అని రోహిణి అంటుంటే, అదేంటే ఇక్కడ బాగానే ఉంది కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ పరిచయం అయ్యారు, బాగుంది ఇక్కడ అని సుగుణమ్మ అంటుంది. నీకు బాగుండడం కావాలా లేకపోతే బాలుకు దొరకడం కావాలా అని రోహిణి అంటుంటే, బాలుకు ఎందుకు దొరుకుతామే కదా, ఎందుకు దొరకము, వాళ్ళకి అడ్రస్ తెలుసు, ఒకవేళ పొరపాటు నేను వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకు కూడా వచ్చి కూర్చున్నారంటే మీ ఇంట్లో ఇంకా అంతే సంగతులు, అయిపోయింది మన పని అని ఇక రోహిణి సుగుణమ్మతో అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామే, నేను ఇక్కడ మా ఊర్లో తీసుకున్నాను అద్దెకి ఇల్లు, మీరు అక్కడ షిఫ్ట్ అయిపోతురు, కానీ చింటూకి స్కూల్ విషయం విద్య చూసుకుంటుంది సరేనా అని ఇక రోహిణి చెప్పడంతో, సరే సరే, ఏ టైంకి ఏం చేస్తున్నావో నాకే అర్థం కావట్లేదు, ఏంటో ఎప్పటికప్పుడు ఏదో టెన్షన్ పెడుతూనే ఉంటావు కదా రోహిణి నువ్వు అని ఇక సుగుణమ్మ అంటుంది రోహిణిని. మరేం చేయమంటావు, నేను వద్దాము నా కొడుకుని కల్లారా చూసుకుందాం అనుకుంటే ఆ బాలు మీనా ఏదో టైంలో వచ్చేసి నన్ను అడ్డంగా బుక్ చేసేస్తున్నారు, వన్స్ దొరికానంటే ఇంక నా పని అంతే, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను తెలుసా, నీకేం తెలుసు అని రోహిణి అంటుంది సుగుణమ్మని. సరే అయితే లగేజ్ అంతా సర్దుకుని రెడీగా ఉంటాము, వద్దు కానీ సరేనా అని ఇక సుగుణమ్మ చెప్తుంది. సరే నేను బయలుదేరుతాను, కాసేపట్లో మీరు లగేజ్ సర్దుకుని ఉండండి అని ఇక రోహిణి కూడా ఫోన్ కట్ చేసేస్తుంది. ఇంకా ఇంటికి బాలు అయితే వచ్చేస్తాడు. ఏవండి చింటూ ఫోన్ లిఫ్ట్ చేశాడండి. అవునా మీనా? అవునండి, వాళ్ళ అమ్మమ్మ ఎత్తలేదంట, వాళ్ళ అమ్మమ్మ బయట ఉన్నారు, ఫోన్ ఏదో చిన్న రిపేర్ వచ్చిందని చెప్పేసి టచ్ పని చేయలేదంట, ఇప్పుడు రిపేర్ చేయించినట్టున్నారు, చింటూ ఫోన్ లిఫ్ట్ చేశాడండి, వాడికి బొమ్మలు కావాలంట, నేను ఫోన్ చేసి వాడికి ఏం కావాలని అడిగితే వాడు బొమ్మలు కావాలని చెప్పాడు, ఇవాళ ఊరొస్తాము తీసుకొస్తానని చెప్పాను, ఏవండి
వెళ్దామా అండి అని ఇంకా మీనా అడుగుతుంటే బాలుని, వెళ్దాం మీనా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, మనము చింటూ దగ్గరికి వెళ్దాం సరేనా అని ఇక బాలు కూడా అనేసి పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి కిందకి వస్తాడు. ఇక మీనా అయితే వాడికి ఇష్టమైన ఉండలు చేసి పెడుతుంది బాక్స్లో. ఏంటి గుమగుమలాడే స్మెల్ వస్తుంది, ఏంటి మీనా ఏం చేసేస్తున్నావు? నేనండి చింటూ కోసం ఉండలు చేశాను, ఇదిగో బాక్స్లో పెడుతున్నాను అని మీనా అంటుంటే, అబ్బా సొంత కొడుకు కన్నా బాగా చూసుకుంటున్నావు మీనా, నువ్వు అసలు తల్లివైతే ఎలా ఉంటావు ఏంటో కానీ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, చాలే ఊరుకోండి మీరు మీ వెటకరాలు అని చెప్పేసి మీనా అంటుంది. సరే పద వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ ఊరు వెళ్ళాలి, ఆ ఊర్లో వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చుని రావాలి కదా, బయలుదేరదాం పద అని ఇక మీనా మరియు బాలు అయితే బయలుదేరి చింటూ ఊరు బయలుదేరుతారు. రోహిణి అయితే విద్యకి చెప్పేసి వెళ్తుంటే, ఏ రోహిణి మరి ఇక్కడ ఎక్కడ ఉంచుతావు వాళ్ళని, ఇప్పుడు తీసుకొచ్చేస్తున్నావు నువ్వు అని విద్య అడుగుతుంటే, అందాక మీ ఇంట్లో ఉంచవా ప్లీజ్, నేను బయట ఏదన్నా ఇల్లు చూస్తాను అని రోహిణి అంటుంటే, సరే సరే నేను ఇలా ఆఖరికి నీకు ఇలా ఉపయోగపడుతున్నాను అనమాట, ఆఖరికి నా ఇల్లు కూడా వదిలేలా లేవు కదా నువ్వు రోహిణి అని చెప్పేసి విద్య అంటుంది. ఏం చేయమంటావే, ఆ బాలు వాళ్ళ గురించే, లేకపోతే ఆ ఊర్లోనే అమ్మ వాళ్ళకి కూడా బాగుందంట, మరి ఏం చేస్తాను చెప్పు, ఆ బాలు కోసమైనా సరే బయటకు వచ్చేయాలి వాళ్ళు. ఇంకా మాట్లాడుతూ ఉంటే నా గురించి మా అమ్మ ఏదో రోజు బయట చెప్పేసానో చెప్పేస్తుంది, వాళ్ళు మంచోళ్ళు అని మా అమ్మ నిజం చెప్పేలా ఉంది అని ఇక రోహిణి అంటుంది. సరే సరే వెళ్ళు, కంగారు పడుకులే, కంగారు పడకుండా వెళ్ళు అని ఇక విద్య అంటుంది. సరే ఈ లోపు మేనేజ్ చెయ్యి, నేను ఊరు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేస్తాను అని రోహిణి అయితే చెప్పేసి బయటికి వచ్చేస్తుంది. ఏవండి మనము దత్తత గురించి అడగలేదు కదా, ఇప్పుడు ఊరు వెళ్తాం కదా, మళ్ళీ అడుగుతారు ఏంటి మీరు అని కార్లో కూర్చుని ఇక మీనా అడుగుతుంటే, లేదు లేదు మీనా, మన ఇంట్లో ఒప్పుకోలేదు కదా, వాళ్ళ ఇంట్లో కూడా నాకు తెలిసి అప్పుడే వద్దన్నావు కదా నువ్వు, మళ్ళీ అడిగితే బాగోదు, వాళ్ళు తీరా ఒప్పేసుకున్నాక మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ ఇబ్బంది కదా, ప్రస్తుతానికి అడగదలుచుకోలేదు అని ఇక బాలు అంటాడు మీనాతోటి. సరేనండి, అది కదా ఈ షాప్ దగ్గర ఆపండి, చింటూకి బొమ్మలు కొందాం ఆపండి అని ఇక ఒక షాప్ దగ్గర ఆకి బాలు మీనా అయితే చింటూకి బొమ్మలు కొంటూ ఉంటారు. ఇక రోహిణి అయితే బయలుదేరిపోయి ఊరైతే వెళ్ళిపోతుంది. అమ్మా ఇలాగే సర్దేశావా అన్ని సర్దుకో అని ఇక రోహిణి చదువుతుంటే, అమ్మా నువ్వొచ్చావా, ఏంటి లగేజ్ సర్దుతున్నారేంటి అని చింటూ అడుగుతున్నాడు. ఏం లేదు చింటూ, మనము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని ఇక రోహిణి అంటుంటే, అవునా ఎందుకు, నాకు ఇల్లు బాగా నచ్చింది, ఈ చుట్టుపక్కల కూడా నాతో చాలా బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని చింటూ అంటాడు. అదంతా కాదమ్మా, మనం ఇక్కడ ఉంటే నీ స్కూల్ స్టడీస్ పాడైపోతున్నాయి, అందుకే నువ్వు మా ఊరు వచ్చేసావనుకో నీ దగ్గర చూసుకోవడానికి నేను వారంలో 2 సార్లు అయినా వస్తాను చింటూ, ఇప్పుడైతే అస్తమానం రాలేకపోతున్నాను కదా, అదే మీరు నేనున్న చోటికి వచ్చేసారనుకో మిమ్మల్ని ఎప్పుడైనా చూసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది, అందుకని తీసుకువెళ్ళిపోతున్నాను అని రోహిణి అంటుంటే, అవునా అమ్మా అయితే వస్తాను, ఏం వద్దు ఇల్లు వద్దు ఏమీ వద్దు అని చింటూ అంటాడు. సరే పదండి బయటికి వెళ్ళిపోదామని ఇక రోహిణి సుగుణమ్మ చింటూ బ్యాగులు సర్దుకుని బయటకైతే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇక బాలు మీనా కూడా బొమ్మలు కొనేసి ఇంటి దగ్గర అయితే ఆగుతారు. వాడికి బాగా నచ్చుతాయి కదా అని బాలు ఇక మీనతో అనుకుంటూ వెళ్ళి తలుపు ఓపెన్ చేసేటప్పటికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. ఏంటిది ఇల్లు ఖాళీగా ఉంది, సామాన్లను సర్దుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఇక బాలు మనసులో అనుకుని పక్కనింటి వాళ్ళని అయితే అడుగుతారు. జస్ట్ ఇప్పుడే సర్దుకుని బయట ఉంటారు చూడండి అని ఇక పక్కింటి వాళ్ళు చెప్పడంతో, అవునా సరే థ్యాంక్స్ అండి అని ఇక బాలు బయటికి వస్తాడు. ఏవండి అక్కడ చూడండి ఒకసారి అని మీనా చెప్పేసరికి బాలు చూసి షాక్ అయిపోతాడు. ఏంటిది రోహిణి ఏంటి పాదరమ్మ అని బాలు పిలిచేసరికి ఇదేంటి బాలు వాయిస్లో ఉందని ఎంకలు తిరిగి చూస్తుంది ఇక రోహిణి అయితే. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, వీళ్ళేంటి బ్యాగులు చదువుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇల్లు ఖాళీగా ఉంది, ఏంటిదంతా, నువ్వు వాళ్ళ చుట్టాలు అవుతావా లేకపోతే నువ్వు సొంత కూతురు అసలు ఏంటిది అని ఇక బాలు అయితే రకరకాల క్వశ్చన్స్ అడిగేసరికి రోహిణి అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి రోహిణి వీళ్ళతో ఉన్నావు, నీకు వీళ్ళు ఇల్లు తెలుసా, చెప్పు రోహిణి అని ఇక మీనా అడిగేసరికి అలా కాదు మీనా, ఇది అది అని చెప్పేసి ఇక రోహిణిక తడబడుతుంటే, అదేం లేదమ్మా, మీరు ట్రిప్పులకి బిజీగా ఉంటారు కదా, తిని నంబర్ నా దగ్గర ఉంది, ఫోన్ చేశాను, ఇల్లు మారదాం అనుకుంటున్నాము, అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇదిగో తిని వచ్చి సాయం చేస్తుంది, ఇక్కడ ఏదో పని ఉందంట, పనుంది ఇక్కడ ఉందని చెప్పేసి ఫోన్ చేశాను అంతేనమ్మా నీక సుగుణమ్మ చెప్పేసరికి నాకు నమ్మబుద్ధి కావట్లేదండి, మా రోహిణి ఎవరికి సాయం చేయదే అంతలాగా, కానీ మీరు పిలిచిన వెంటనే మీకు సాయం చేయడానికి వచ్చిందంటే నమ్మబుద్ధి కావట్లేదు, అయినా వీళ్ళ షాపుల్లో అమ్మే సామాన్లన్నీ సిటీ వాళ్ళే కొంటారు, ఈ పక్కన పల్లెటూరులో ఎవరు కొనరు, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చింది తిను అనిక బాలు అయితే డౌట్ పడుతూ అడుగుతాడు రోహిణిని. అబ్బే అదేం లేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అమ్మా మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ఊరు వెళ్తున్నాము అని చింటూ అయితే అడుగుతాడు. ఏంటి అమ్మనా, ఏంటి రోహిణి ఇది అమ్మ అని పిలుస్తున్నాడు అని మీనా అంటుంటే, నీకు తెలుసు కదా మీనా,
నన్ను ఎప్పుడు చింటూ అమ్మ అమ్మ అనే పిలుస్తాడని. తనకు అలవాటు అయిపోయింది అలా పిలవడం. చెప్పాను కదా వాళ్ళ అమ్మగారు నువ్వు నేను ఒకేలా ఉంటామని చెప్పారు కదా మొన్న. మర్చిపోయావా నీకు రోహిణి అంటుంది. బాలుకు మాత్రం డౌట్ పోకుండా అలానే ఉంటుంది. ఇక రోహిణి మీద అయితే నిఘా వేసి ఉంచుతాడు బాలు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. పూర్తిగా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.